సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ సింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధానంలో పాల్గొన శుద్ధ పూర్ణిమ శుక్రవారం ఉత్తర నక్షత్రం మార్చి 14వ తారీఖు. ఇవాళ హోళీ పూర్ణిమ, డోలా పూర్ణిమ అంటాం. డోలా పూర్ణిమ సందర్భంగా స్వామివారు వసంతోత్సవం, డోలోత్సవాన్ని జరిపించుకుంటారు. ఈ సందర్భంగా ఈనాడు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి. అందుచేత సుప్రభాత సేవ, ఆరాధన సేవ ఉండవు కనుక భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. 3 గంటలకి సుప్రభాతం అయిన తర్వాత ప్రాతరారాధనం, ప్రాతరారాధనలో భాగంగా నిజవేద పారాయణ, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబుద్ధ సేవాకాలం అనంతరం ధూప సేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణుపురాణం, క్షేత్రమాహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవత్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాత్మర గోష్ఠి అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత భోగమంటపంలో విశ్వక్సేనారాధనం, పుణ్యావాచనం అయిన తర్వాత చూర్ణోత్సవం, బేడా స్వామివారి ఆలయ పరిక్రమణం పూర్వకంగా స్వామివారికి చూర్ణ సమర్పణం జరుగుతుంది. వాద్య విశేషాలతో సమర్పణ అయిన తర్వాత మళ్ళీ యువతలికి వచ్చిన తర్వాత పరిక్రమణం సింహవల్లి తాయారి సన్నిధిలోను, అలాగే అండాడి సన్నిధిలోను, లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోను అయిన తర్వాత ఆళ్వార్లకి సన్నిధిలోను అయిన తర్వాత ఉత్సవమూర్తులకి సమర్పణ చేసిన తర్వాత గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో కూడి దిగువ గ్రామంలోకి వేంచేస్తారు మెట్ల మార్గం గుండా. ఈ కార్యక్రమం అంతా సుమారు 6:30 గంటల ప్రాంతంతో ఆరంభమవుతుంది. 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. స్వామివారి దిగువకు వేయించేసిన తర్వాత కింద నుండేటువంటి ఉద్యానవన మంటపంలో డోలోత్సవం జరుగుతుంది. విశ్వక్సేన ఆరాధన, పుణ్యావచనం అలాగే అయిన తర్వాత చూర్ణ ఉత్సవం అయిన తర్వాత స్వామివారికి విశేష ఆరాధనం, నివేదనం, డోలోత్సవం జరుగుతుంది. డోలోత్సవం అయిన తర్వాత స్వామివారి గ్రామ తిరువీధికి వేయించేస్తారు. గ్రామ తిరువీధి అయిన తర్వాత పైడితల్లి అమ్మవారి దగ్గరికి పెడతారు. ప్రారంభంలో పైడితల్లి అమ్మవారి దగ్గరికి పెడతారు. తర్వాత ఉత్సవం జరుపుకున్న తర్వాత కూడా పైడితల్లి అమ్మవారి దగ్గరికి పెడతారు. ఈ పున్నమికి బొట్టెనడుగు పున్నమని వ్యవహారం, గ్రామీణమైన వ్యవహారం. స్వామివారి కళ్యాణ మహోత్సవ ప్రయుక్తంగా సందర్భంగా ఆ అక్కచెల్లెల కూతుర్ని అడగడం కోసమని స్వామివారి వెళ్తారని, స్వామివారిని ఆమె ఇవ్వడానికి అంగీకరిస్తుంది అని ఒక విశ్వాసం. అంచేత ఈ కార్యక్రమం జరుగుతుంది. అయి స్వామివారి తిరువీధి పూర్తి చేసుకున్న తర్వాత మెట్ల మార్గం గుండా పైకి వేయించేసిన తర్వాత ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత ఆస్థాన మండపంలో కుంభహారతి, ఆళ్వారికి శ్రీసిటార సమర్పణం అయిన తర్వాత ఏకాంత సేవా పురస్సరంగా, బేడా పురస్సరంగా ప్రధానాలయంలోకి వేయించేస్తారు. వేయించేసిన తర్వాత సంప్రోక్షణం, రాజభోగ నివేదనం, మహానివేదనం జరుగుతుంది. పూర్ణిమ ప్రయుక్తమైనటువంటి సేవాకాలం ఆ సమయంలో జరుగుతుంది. అయిన తర్వాత రాజభోగం అనంతరం చుట్టూ ఆరాధన, చుట్టూ ఆరగింపు, మంగళాశాసనం అయిన తర్వాత సుమారుగా 1:30 ప్రాంతంలో స్వామివారి వేయించేసిన తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత సర్వదర్శనం కొనసాగుతుంది. యథావిధిగా 2:30 నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. మధ్యాహ్న విరామ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేరుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల వరకు ఉండేటువంటి సహస్రనామార్చనం కూడా ఈనాడు ఉండదు. 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధన. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ, కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. సీతారామస్వామి కోవిలలో కళ్యాణ ప్రయుక్తంగా ఇవాళ అవభృతం కార్యక్రమం జరుగుతుంది. స్వామివారికి చక్రస్నానం జరుగుతుంది. భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం.